శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. పరాశర మహర్షి, ఇది నీకు తగునా? నా శరీరం చేపల కంపు నీకు అసహ్యం వేయటం లేదు? సమాన రూపులకు కామ సంయోగం సుఖావహంగా ఉంటుంది. ఇదేమిటి చెప్పు ఇలా అంది మత్స్యగంధి. అంటుండగానే పరాశరుడు ఆమెను తన తపశక్తితో యోజనగంధిగా చేశాడు. తను అంతా కస్తూరి పరిమళం, యోజన దూరం గొంగొమలాడుతోంది. కామాత్రుడై ఉడిచేయి పట్టుకున్నాడు. సిగ్గులు మొగ్గలు తొడిగాయి, పరిసరాలు పరికరించాయి. ఆవలి ఒడ్డుకు చూపు సారించింది. పరాశర, లోకం చూస్తోంది. ఆవలి ఒడ్డున మా తండ్రి ఉన్నాడు. పశుధర్మం దారుణం, నాకు ఇష్టం లేదు. చీకటి పడే వరకు ఆగు. పశువులకు పగలు, మనుషులకు రాత్రి అని ఏర్పాటు కదా. వెంటనే పరాశరుడు ఆకాశంలో మంచు తెరలు సృష్టించాడు. దట్టంగా పొగమంచు వ్యాపించి చుట్టూ చీకటి పడినట్టు అయింది. ఇంకేమిటి ఆలస్యం అన్నట్టుగా చూశాడు. సన్నని గొంతుకుతో కోకోలాడింది యోజనగంధి. స్వామి, నేను కన్యను. కాసేపటి తర్వాత మీ దారిని మీరు వెళ్ళిపోతారు. పైగా మీ తేజస్సు తిరుగులేంది. ఆనక తల్లిదండ్రులకు నేనేం చెప్పుకోను? శరీరంపై మార్పులు వస్తే? ఓసి బేల, నీ కన్యత్వం చెడవదు. ఇది నేనిస్తున్న వరం. భయపడకు. నువ్వు కోరుకునేది ఇంకేమైనా ఉంటే చెప్పు. మహాతపస్వి, మా తల్లిదండ్రులకు కానీ లోకానికి కానీ సంగతి తెలియకూడదు. నా కన్యత్వం చెడకూడదు. అన్ని విధాలా నీ వంటి పుత్రుడు నాకు కావాలి. ఈ యవ్వనం, ఈ పరిమళం శాశ్వతంగా ఉండిపోవాలి. సుందరి, తదాస్తు. విశ్వంసతో ఉడుకు పుడతాడు. ముల్లోకాలకి ప్రసిద్ధుడవుతాడు. ఇదేమిటో నాకే వింతగా ఉంది. ఎందరెందరో అప్సరసులు, వయ్యారాలు చూశాను. ఎప్పుడూ నా మనసు చలించలేదు. దుర్గంధం ఉన్నా, నల్లగా ఉన్నా నిన్ను చూసి మనసు పడ్డాను. వింత కాదు. ఇదేదో దైవ నియోగం. అది దుర్తిక్రమం. అందుకే ఇంతగా కామవశుడినయ్యాను. సరే మహాతేజస్వి, నీకు బిడ్డ పుడతాడు. వేదాలను విభజించి పురాణాలను రచించి కీర్తి గడిస్తాడు. యోజనగంధి భయాలు తొలగిపోయాయి. వరాలు మురిపించాయి. మౌనంగా మునీశ్వరుడు కౌగిట్లో కరిగిపోయింది. ఆనంద పారవశంతో ఉన్న యోజనగంధికి వీడ్కోలు పలికి పరాశరుడు వెళ్ళిపోయాడు. సద్యోగర్భం, పుత్రజన్మం, రంగుకి నలిపే అయిన ముమ్మూర్తుల ముని తేజస్సు, విశ్వంస సంభూతుడు కనుక పుడుతూనే పెద్దవాడుగా అయ్యాడు. తల్లికి నమస్కరించాడు. అమ్మా, తపస్సుకు వెళ్ళిపోతున్నాను. నువ్వు ఇంటికి వెళ్ళు. ఏదైనా పని ఉన్నప్పుడు నన్ను స్మరించు. వచ్చి వాళ్తాను. చింతించకు. శుభం అంటూనే వెనుదిరిగి చకచకా వెళ్ళిపోయాడు. మంచు తెరలు తొలగిపోయాయి. నావ నడుపుకుంటూ యోజనగంధి ఏవలగట్టుకు వచ్చేసింది. తండ్రిని చేరుకుంది. దీపంలో పుట్టాడు కనుక ద్వైపాయుడని, నల్లగా ఉంటాడు కనుక కృష్ణుడని తీర్థాలు, క్షేత్రాలు సేవించాడు. గాఢారణ్యంలో తపస్సులు చేశాడు. జ్ఞాని అయ్యాడు. కలియుగం రాబోతుందని గ్రహించి వేదాన్ని 4 భాగాలుగా విభజించాడు. అప్పటినుంచి వేదవ్యాసుడు అయ్యాడు. పురాణోపురాణాలు, ఉపపురాణాలు, మహాభారతం రచించాడు. 5 శిష్యులకు తనయుడు శుకుడికి అన్నీ నేర్పించాడు. సుమంతుడు, జైమిని, పైల, వైశంపాయన, అసిత, దేవల వ్యాస శిష్యులు. వీరు లోకమంతటా ధర్మ ప్రచారం చేశారు. సౌనకాది మహామునులారా, మీరడిగిన సత్యవతి అంటే యోజనగంధి వ్యాస వృత్తాంతం చెప్పాను. విన్నారు కదా. ఇందులో మీకు చాలా సంశయాలు రావచ్చు, ధర్మ సందేహాలు కలగవచ్చు. మహాత్ముల చరిత్రలో మనం గుణాలనే వెతకాలి. మహతాం చరితే చైవ గుణగ్రాహ్య అన్నారు. సత్యవతి కారణజన్మ. అందుకే చేప కడుపు నుంచి జన్మించింది. పరాశరుడి కలయికతో అటుపైన సంతాన్ని వివాహమాటం అటువంటివే. అధర్మము, అనార్యము అయితే మునీశ్వరులు చేస్తారా? వీరంతా కారణజన్ములు. వీరి చర్యలు సాధారణ ధర్మాలకు అతీతం. వాటితో తోచకూడదు. మన దృష్టి విడ్డూరంగానే ఉంటాయి. ఇది చాలా పుణ్యప్రదమైన ఆఖ్యానం. విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు సకల శుభాలనే పొందుతారు. సూతుడు ఇలా హెచ్చరించేసరికి సౌనకాదులు ధర్మ సందేహాలు మనసులోనే ఉండిపోయాయి. విశేష ధర్మాలు వింతగానే ఉంటాయి. ధర్మ సూక్ష్మాలు విడ్డూరంగానే ఉన్నాయి. సహజంగా అనుకుంటారు కాబోలు. కానీ కథాపరంగా మరికొన్ని సందేహాలు వెలువచ్చారు. రోమహర్షి సంతాన మహారాజు సత్యవతిని ఎలా వివాహం చేసుకున్నాడు? అతడు క్షత్రియుడు, గొప్ప వంశం.
పురువంశం, ఈవిడ నిషాదపుత్రి. అదీ కాక భీష్ముడు శంతన కుమారుడు అన్నావు, గాంగేయుడు అన్నావు. అంటే శంతనుడికి మొదటి భార్య ఎవరు? ఆ కథా కమీషు ఏమిటి? భీష్ముడేమో తన పెద్ద కొడుకు అయ్యుండి అన్ని అర్హతలు యోగ్యతలు ఉండి రాజ్యం వేలకుండా చిత్రాంగదుని విచిత్ర వీర్యుణ్ణి రాజులు చేయడం ఏమిటి? సత్యవతీదేవిని గౌలకులకు అంటే వితంతువులకు వితంతు పుత్రులు జన్మింపజేయడం ఏమిటి? అరాజకం వస్తుందనుకుంటే భీముడికి పట్టాభిషేకం జరిపించవచ్చు కదా. వంశం నశిస్తుంది అనుకుంటే అతడికే వివాహం జరిపించవచ్చు. భీష్ముడు పెళ్ళెందుకు చేసుకోలేదు? భర్తహీనులకు సంతానం కలిగించడమా అధర్మం కాదు? పైగా ఇంతటి అధర్మానికి వ్యాసుడంతటి వాడు పాల్పడ్డమా? ధర్మాలన్నీ తెలిసిన వాళ్ళు, పురాణాలు రచించిన వాళ్ళు, వేదాలు వివరించిన వాడు అంతటి వ్యాసుడు పరభార్యలతో, అందున సొంత సోదరుల భార్యలతో కలవడమా? అంతకన్నా జుగుప్సం ఉంటుందా? ఎలా చెయ్యగలిగాడు? శౌనకాదులు తీవ్రంగా స్పందించారు. ప్రశ్నల వర్షం కురిపించారు. పైగా ఇది నైమిసారణ్యం, పరమ పవిత్రమైన ప్రదేశం. నువ్వేమో వ్యాస శిష్యుడివి, మహామేధావి, సందేహాలు తీరాల్సిందే అన్నారు. వీరి దృష్టికి, పట్టుదలకు, వినాలనే కోరికకు సూతుడు ఉప్పొంగిపోయాడు. దూకుడుగా అందుకున్నాడు. ఇక్ష్వాకు వంశంలో మహాభిషుడు అనే చక్రవర్తి ఉండేవాడు. ధర్మశీలుడు, సత్యసంధుడు. 1000 అశ్వమేధాలు, 100 వాజపేయాలు చేశాడు. ఇంద్రుడిని సంతోషపెట్టాడు. స్వర్గంలో నివాసం పొందాడు. ఒక రోజున ఆ మహాభీషుడు బ్రహ్మదేవుడు కొలువుకి అంటే సత్యలోకంలోకి వెళ్ళాడు. ప్రజాపతి సేవించడం కోసమని దేవతలు అందరూ వచ్చారు. మహానది గంగాదేవి కూడా వచ్చింది. ఆ సంరంభంలో గాలి తాకిడికి ఆవిడ పైట జారింది. గమనించినట్టు లేదు, చూడటం తప్పు అని దేవతలంతా చూపులు మరల్చుకున్నారు, ముఖాలు దించుకున్నారు. కానీ మహాభిషుడు మాత్రం నిస్సంకోచంగా తదేక దీక్షతో చూస్తూ నిలబడ్డాడు. అతడు చూపుల్లో అనురక్తి గుర్తించింది గంగాదేవి. తాను అనురక్తి అయ్యింది. ప్రేమ అంకురించింది. కామమోహిత అయ్యింది. సిగ్గుకి సిగ్గు వచ్చి పారిపోయింది. ఇద్దరు పరిసరాలు మర్చిపోయారు. ఒకరినొకరు చూసుకుంటూ మైమర్చి అలా నిలిచిపోయారు. బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది. మర్త్యలోకంలో జన్మించండని ఇద్దరినీ శపించాడు. అప్పటికి ఒళ్ళు తెలిసి ఇద్దరూ కొలువు వదిలి వచ్చేశారు. మహాభిషుడు భూలోకంలో ధర్మతత్పరులను వెతికి పురువంశంలో ప్రతీప్ మహారాజుకు పుత్రుడిగా జన్మించాడు. ఆ కాలంలో అష్టవసులు తమ భార్యలతో కలిసి ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తూ వశిష్ఠుడి ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు. అందులో ఒక వసువు పేరు జూ. అతడి భార్య వశిష్ఠాశ్రమంలో నందినీదేవిని చూసింది. ఇది ఎవరి ఆవు అని ప్రశ్నించింది. వశిష్ఠుల వారిది అని చెప్పి ఊరుకోకుండా జూ దాని విశిష్టత కూడా చెప్పాడు. ఇది దివ్యధేనువు. దీని పాలు తాగిన వారికి దీర్ఘాయువు, నిత్యయౌవనము సిద్ధిస్తాయన్నాడు. అయితే ప్రియా, నా ఇష్టసఖి రాజర్షిపుత్రి మృత్యులోకంలో ఉంది. ఆమె కోసం దూడతో సహా ఈ ఆవును తీసుకుపోతాను. దీని పాలు తాగి జరారోగ పీడలు బదిలించుకుని నా స్నేహితురాలు మళ్ళీ మనలో ఒకటిగా ఉంటుంది, నిత్య యవ్వనంతో క్రీడిస్తుంది. తీసుకుపోదాం పట్టు అంది. ఆ సమయంలో వశిష్ఠుడు ఆశ్రమంలో లేడు. ఫలపుష్పాదుల కోసమని అడవిలోకి వెళ్ళాడు. అదే అదును అనుకుని ఆ వసువులు యనమండుగురు కలిసి ఆశ్రమంలో దిగారు. జువ్వు ప్రోత్సాహంతో నందిని దేనువును అపహరించి తీసుకుపోయారు. కాసేపటికి వశిష్ఠుడు వచ్చాడు. నందిని కనిపించలేదు. అంతటా వెతికాడు. కొండలు కోనలు గాలించాడు. ఎక్కడా కనిపించలేదు. కోపం వచ్చింది. ధ్యానంలో కూర్చుని దివ్యదృష్టి సారించి చూశాడు. విషయం తెలిసింది. యనమండుగురికి భూలోకంలో మానవులుగా జన్మించమని తెప్పించాడు. ఆ దుర్వార్త వసువులకు తేరింది. ఆగమేఘాల మీద వచ్చి వశిష్ఠుల వారి కాళ్ళు పట్టుకున్నారు. పొరపాటు చేశాం, క్షమించండి అని బతిమాలాడారు. బ్రహ్మర్షి శాంతించాడు. శాప తీవ్రత తగ్గించాడు. ఏడాదికి ఒకరు చొప్పున శాప విముక్తి పొందుతారు.
అపహరణలో ప్రధాన పాత్ర జూది కాగా అతడు మాత్రం దీర్ఘకాలం మానవ శరీరంలో ఉండక తప్పదు, పొండి అన్నాడు. మానవ గర్భంలో జన్మించడము, సంవత్సరం పాటు నివసించడము ఎలాగరా భగవంతుడా అని బాధపడుతూ తిరిగి వెళ్తున్నటువంటి అష్టవసువులకి బ్రహ్మలోకం నుంచి భూలోకానికి వస్తున్న గంగాదేవి కనిపించింది. అందరూ ఆవిడ్ని శరణు వేడారు. అమృతం తినే దేవతలం, మానవ గర్భవాసం ఎలా చేయగలం? అంచేత తల్లి, దయచేసి నువ్వు మానవ రూపం ధరించి మమ్మల్నే ఉద్ధరించు. రాజర్షి శంతనుడికి భార్యవై 12 నెలలు మోసి మమ్మల్ని ప్రసవించి పుట్టిన వాళ్ళని పుట్టినట్టుగానే నీ పవిత్ర జలాల్లో కలిపాయి. ఇలాగైతే నీ శాపంతో మా శాపానికి అనుకూలించి మాకు ముక్తి ప్రసాదించిన దాని అవుతావు. అంగీకరించిన అదీమ తల్లి అని అభ్యర్థించారు అష్టవసువులు. గంగమ్మ సరే అంది. వసువులు సంతృప్తి చెంది తమ లోకానికి వెళ్ళిపోయారు. ప్రదీప్ మహారాజుకి సంతానం లేదు. పుత్రార్థి గంగా తీరాన సూర్యోపాసనకు కూర్చున్నాడు. తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. ఒకనాడు హఠాత్తుగా నీటి నుంచి ఒక సుందరాంగి లేచి వచ్చి ప్రదీపుడి కుడితోడపై కూర్చుంది. కళ్ళు తెరిచి చూశాడు. రూపయవ్వనశాలిని శుభాంగి, ఎవ్వరు నువ్వు? ఏ అనుమతి లేకుండా వచ్చి నా తొడ మీద కూర్చున్నావు ఎందుకని? ప్రదీపుడు సౌమ్యంగా ప్రశ్నించాడు. కామించి వచ్చాను, స్వీకరించు అంది సుందరాంగి. వరవర్ధిని, నేను పరస్త్రీ పరాన్ముఖుణ్ణి. పైగా నువ్వు నా కుడి తొడ మీద కూర్చున్నావు. అది కొడుకో కూతురో కోడలో కూర్చోదగిన స్థలం. అంచేత కొడుకు పుడితే నువ్వు నాకు కోడలు అవుదుగాని, నీ పుణ్యానైనా నాకు కొడుకు పుడతాడు, సంశయం లేదు అన్నాడు ప్రదీపుడు. సుందరాంగి సరే అని వెళ్ళిపోయింది. ప్రదీపుడు తపస్సు చాలించి నగరానికి చేరుకున్నాడు. ఆ సుందరాంగి గురించి ఆలోచిస్తున్నాడు. కొంతకాలానికి ప్రదీపుడికి అంతఃపురం కళకళలాడింది. కొడుకు పుట్టాడు. అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవాడయ్యాడు. అతడే శంతనుడు. రాజ్యం అతడికి అప్పగించి వ్యాసాశ్రమానికి పోదామని ప్రదీపుడు నిర్ణయించుకున్నాడు. కొడుకును పిలిచి అలనాటి సుందరాంగి వృత్తాంతం చెప్పాడు. నువ్వు ఏ వేట కోసమో ఏ అడవుల కోసమో వెళ్ళినప్పుడు ఆ సుహాసిని నీ దగ్గరికి వస్తుంది. కామార్తను అంటుంది. తిరస్కరించుకు. ఎవరు నువ్వు అని ప్రశ్నించుకు. ధర్మపత్నిగా స్వీకరించు, సుఖించు. ఇది నా ఆజ్ఞ అని చెప్పేసి ప్రదీపుడు శంతనుడికి రాజ్యం అప్పగించి అడవులకు వెళ్ళిపోయాడు. ఆదిశక్తి పరాంబికను ఉపాసించి మోక్షం పొందాడు ప్రదీపుడు. సౌనకాది మహామునులారా శ్రద్ధగా వింటున్నారా అని ఒక హెచ్చరికను విసిరి సూతుడు ప్రవచనం కొనసాగించాడు. శంతనుడు ధర్మతత్పరుడై రాజ్యం చేస్తున్నాడు. అతడికి మృగయా వినోదం అంటే వేట పట్ల ఆసక్తి మెండు. క్రూర మృగాలను వేటాడి చంపడంలో దిట్ట. గంగా తీరాన్న ఒక ఘోరారణ్యంలో వేటాడుతుండగా సుందరాంగి కనిపించింది. రూపయవ్వనశాలిని, చారుహాసిని, వరవర్ధిని. శంతనుడికి తండ్రి మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆవిడే ఈవిడ, సందేహం లేదనుకున్నాడు. సౌందర్య మధురామృతాన్ని కన్నులారా గోల్తున్నాడు. రెప్ప వేయకుండా చూస్తున్నాడు. తనివి తీరటం లేదు. తను పులకించిపోయింది. అణువణువు రోమకూపాలు ఉబిసి నిల్చున్నాయి. నిస్సంకోచంగా తదేక దీక్షతో చూస్తూ నిలబడ్డాడు. అతడి చూపుల్లో అనురక్తి గుర్తించింది సుందరాంగి. అతడి కన్నులు అవే చూపులు, అవే కన్నులు అవే చూపులు, అదే అనురక్తి. మహాభిషుడుగా గుర్తించి సుందరాంగి శంతనుని మాత్రం గంగాదేవిగా గుర్తించలేకపోయాడు. కానీ మధురంగా స్వాంతనంగా పలకరించాడు. సుందరాంగి, దేవకాంతవా మానవకాంతవా? నాగ యక్ష గంధర్వాల్లో ఏ జాతిని? ఇది ఎవరైతే నాకేంటి? ఇదే చిరునవ్వుతో, ఇదే అనురాగంతో, అలాగే అప్పుడే నాకు ధర్మపత్నివిగా. ఇతడు నన్ను గుర్తించలేదని గ్రహించిన గంగాదేవి చెదరని చిరునవ్వు బదులుతో పలికింది. కృపోత్తమ, నిన్ను నేను ఎరుగుదును. ప్రదీప్ మహారాజు పుత్రరత్నానివి. నీ వంటి వాణ్ణి పతిగా పొందాలని ఏ సతి మాత్రం కోరుకోదు. అలాగే నీ మాట జవదాటను. అయితే నాదో నియమం, నువ్వు పాటిస్తానని మాట ఇవ్వాలి. నేను ఏం చేసినా అది శుభం అని అశుభం కానీ నువ్వు ప్రశ్నించకూడదు, అడ్డు చెప్పకూడదు, నిందించకూడదు. నిషేధించినా నిందించినా నిన్ను విడిచి వెళ్ళిపోతాను.
ఇది నా నియమం, అంగీకారమేనా అన్నది గంగాదేవి. మహావిషుడి ప్రేమను తలుచుకుని ఒప్పుకున్న అష్టవసువుల అభ్యర్థన మనసులో పెట్టుకుని ఇలా సమయం చేసింది గంగాదేవి. శంతండు అంగీకరించాడు. సుందరాంగితో రాజధాని చేరుకున్నాడు. ధర్మపత్నిని చేసుకున్నాడు. నిశ్చోత్సవంగా, నిత్య వసంతంగా, నిత్య నూతనంగా రోజులు పరిగెడుతున్నాయి. అతడి అంతరంగాన్ని గుర్తించి అలరిస్తోంది గంగాదేవి. శచీపురంధరులా, లక్ష్మీనారాయణలా క్రీడిస్తున్నారు. సంవత్సరాలు ఆది లేకుండా దొర్లుతున్నాయి. గంగాదేవికి నెల మసిలింది. పుత్రుని ప్రసవించింది. నెత్తురుగుడ్డును పొత్తిక గుడ్డలతో తీసుకువెళ్ళి నిర్దాక్షిణ్యంగా నదిలో వదిలేసింది. 2, 3, 4, 7 వరకు అంతే చేసింది. మనసులోనే బాధపడ్డాడు తప్ప శంతనుడికి ఇమ్మనలేదు. 8వ గర్భవతి అయింది. రాజు ఆలోచనలో పడ్డాడు. నా వంశం నిలబడుతుందా? 7 గంగపాలు చేసింది. ఇది 8వ గర్భం. వారించకపోతే ఈ పుట్టబోయేవాడిని అంతం చేసేస్తుందేమో. వారిస్తే విడిచి వెళ్ళిపోతుంది. ఏం చేయను? 9వ గర్భం వస్తుందో రాదో. వస్తే మాత్రం ఈ పాపాత్మరాలు నిలవరిస్తుందని, బిడ్డను బతకనిస్తుందని హామీ ఏమిటి? ఎలాగైనా సరే వంశం నిలబెట్టుకోవాలి. ఇప్పుడే ప్రయత్నించాలి. బిడ్డ పుట్టగానే అడ్డుపడాలి. గంగలో కలపనివ్వకూడదు అని శంతండు ఒక నిర్ణయానికి వచ్చాడు. 8వ శిశువు జూ అంటే 8వ వసువులో జూ జన్మించాడు. ఇతడు దీర్ఘకాలం మానవుడిగా ఉండిపోవాలని వశిష్ఠుడి శాపం. యథావిధిగా గంగాదేవి పసిబిడ్డను తీసుకుని నదికి బయలుదేరింది. శంతను చూశాడు. పరుగున వచ్చి కాళ్ళపై పడ్డాడు. ఈ ఒక్క పుత్రుణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టు, పెంచుకుంటాను. 7 నీళ్లలో వదిలేసావు. నీకిచ్చిన మాటకు కట్టుబడి అడ్డు చెప్పలేదు. ఈ పుత్రశోకం భరించలేకపోతున్నాను. నా గుండెలు పగిలిపోయేటట్టున్నాయి. దయచూడు, కరుణించు. వీడిని ఒక్కడే దక్కించు. నా వంశం నిలబడుతుంది. ఈ ఒక్క ఉపకారము చెయ్యి చాలు. అపుత్రస్య గతిర్నాస్తే అన్నారు. అందుకని ఇంతగా కాళ్ళ వేళ్ళ పడి బతిమాలుకుంటున్నాను. సుందరాంగి, అనుగ్రహించు. గంగాదేవి వినిపించుకోలేదు. ముందుకే అడుగు వేసింది. శంతండు దుఃఖం, క్రోధం మారిపోయింది. ఉగ్రుడయ్యాడు. నిప్పులు చెరిగాడు. కఠినాత్మురాల, నరకానికైనా వెరవని పాపాత్మురాల, ఏ పాపిష్టి వంశంలో పుట్టావు? కన్న బిడ్డల్ని కడతేర్చుకుంటున్నావు. మానవుల్లోనే కాదు, ఏ జాతుల్లోనూ ఉండదే. నువ్వు అసలు ఆడదానివేనా? తల్లి పేగు ఉందా? ఎలా తెలుసుకోగలుగుతున్నావే రాక్షసి? ఉంటే ఉండు, పోతే పో. వంశనాశనానికి దాపురించావు. పిల్లవాడిని మాత్రం తీసుకెళ్ళడానికి వీలు లేదు. అయినా గంగాదేవి ఆగలేదు. రుసరుసా చూసింది. ఒక్క నవ్వు అదోలా నవ్వింది. నడుస్తూనే బదులు పలికించింది. శంతను, ఈ బిడ్డ నాకు కావాలి. నీకు ఇవ్వను. అడవుల్లో పెంచుతాను. నువ్వు మాట తప్పావు. నాకు అడ్డు చెప్పావు, నిందించావు. అంచేత నిన్ను విడిచి ఇదిగో ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు నాదొక మాట జాగ్రత్తగా విను. నేను గంగాదేవిని. పూర్వజన్మలో నువ్వు మహావిషుడివి. మన అనురాగబంధం అడవిలో కాదు, అలనాడు సత్యలోకంలో నువ్వు గుర్తించలేకపోయావు. సరే, ఆ సంగతి అలా ఉంచు. అష్టవసువులు వశిష్ఠ శాపానికి గురి అయి నన్ను తల్లిగా అభ్యర్థించారు. ఆ దేవకార్యం కోసం నేను నీకు ధర్మపత్నిని అయ్యాను. 7 శాప విముక్తులను చేశాను. ఈ బిడ్డను 8వ వసువు. వీడు దీర్ఘాయువు. తల్లి లేని బిడ్డడు బతకడు. బతికినా ఆరోగ్యంగా ఉండడు. అంచేత నేనే తీసుకువెళ్ళి పెంచుతాను. యువకుడు అయ్యాక నీకు అప్పగిస్తాను. ఇతడు 8వ వసువు, గంగాపుత్రుడు, గాంగేయుడు, బలాధికుడు, మహావీరుడు అవుతాడు. అంచేత దుఃఖించకు. మనం కలుసుకున్న అడవిలోకే, ఆ చోటుకే తీసుకెళ్తున్నాను. ఈ మాటలు చెప్పి శంతండు కాసింత ఉపశమనం కలిగించి గంగాదేవి అదృశ్యమైంది. భార్య విరహం, పుత్ర విరహం బాధిస్తున్నా నేను మాత్రం నిమిత్తుణ్ణి అనుకున్నాడు శంతండు. ధైర్యం చెప్పుకున్నాడు. రాజ్యపాలనలో మునిగిపోయాడు. కాలం గడుస్తోంది. ఒకనాడు వినోదం కోసమని వేటకు బయలుదేరాడు. తిరిగి గంగా తీరం చేరుకున్నాడు. అదే అడవి, అదే చోటు. ఒక యువకుడు స్ఫురద్రూపి, ఆజానుబాహుడు, విలువిద్యను అభ్యసిస్తూ కనిపించాడు. శంతండు గుర్తించలేకపోయాడు. పాత సంగతులు ఏవీ అతడికి స్ఫురణలో లేవు. అన్నీ మర్చిపోయాడు.
వయసులో ఉన్నప్పటికీ మన్మధుని తలపిస్తున్నాడు ఆ యువకుడు. అతడు ధనుర్విద్యా కౌశల్యం, బాణప్రయోగ లాఘవం మానవ మహావీరులకే కాదు, దేవధనుష్కులకి కూడా అసంభవం. శంతనుడు ఇలా ఆశ్చర్యపోతూ నిలబడి తదేక దీక్షతో చూస్తున్నాడు ఆ బాలుణ్ణి. అలా ఆనందిస్తున్నాడు. చాలాసేపటికి ఆ యువకుడు తన అభ్యాసం ఆ పూటకు ముగించాడు. శంతనుడు స్పృహలోకి వచ్చి యువకుడిని సమీపించి ఆర్ద్రంగా ఆప్యాయంగా పలకరించాడు. నాయనా, ఎవరబ్బాయివి అని అడిగాడు. ఆ యువకుడు జవాబు చెప్పకుండా అటు ఇటు బాణాలు వేసుకుంటూ మాయమయ్యాడు. శంతనుడికి దిగులు పట్టుకుంది. ఎవరో ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం పెరిగింది. గంగాదేవిని స్మరించాడు, స్తుతించాడు. ప్రత్యక్షమైంది. మితంగా శుచిస్మృతంగా పలికింది. రాజేంద్ర, వీడు నీ కుమారుడే, అష్టమవసువు గాంగేయుడు. వశిష్ఠుల వారి దగ్గర వేదశాస్త్రాలు అభ్యసించాడు. ధనుర్వేదంలో మహాప్రవీణుడయ్యాడు. పరశురాముడికి ఎంత విద్య వచ్చో ఇతనికి అంత విద్య వచ్చు. ఇప్పుడింకా నీ పుత్రుణ్ణి నీవు తీసుకువెళ్ళవచ్చు. నీ వంశానికి కీర్తికారకుడవుతాడు. మంచి బాలుడు అనిపించుకుంటాడు. నిన్ను ఆనందింపజేస్తాడు అని చెప్పి గాంగేయుని పిలిచి తండ్రికి అప్పగించి గంగమ్మ అదృశ్యమైంది. శంతనుడు మురిసిపోతూ కొడుకును కౌగలించుకుని శిరస్సు మూర్కొని రథం ఎక్కించుకుని రాజధానికి తిరిగి వస్తున్నాడు. గజోత్సవం జరిపించాడు. మంచి రోజు చూసి మంత్రి, పురోహిత, సామంత, దండనాయక, పౌర జానపదులను అందరినీ ఆహ్వానించి కొడుకును పరిచయం చేసి యువరాజ్య పట్టాభిషేకం చేశాడు. పుత్రుడు గుణగణాలను, శౌర్య పరాక్రమాలను ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుసుకుంటూ సంబరపడిపోతున్నాడు. ఇక జాహ్నవిని తలవనైనా తలవలేదు, అంటే గంగాదేవిని తలవనైనా తలవలేదు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.